యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీస్తున్న మూవీ దేవరా దీపావళి బ్రేక్ తర్వాత మళ్ళీ ఫిలిం టీం షూటింగ్ తో బిజీ అయ్యింది. 2 వారాల్లో టాకీ పార్ట్ పూర్తవడమే కాదు, పాటలు కూడా ఆల్మోస్ట్ పూర్తయ్యాయట. మొత్తంగా వచ్చే నెల మొదటి వారంలోగా షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేస్తామంటున్నారు. ఇదే కాదు, ఆల్మోస్ట్ 5 హీరోల సినిమాల షూటింగ్ కథ క్లైమాక్స్ కి చేరినట్టుంది. కొత్త ప్రాజెక్టులు పట్టాలకే టైం వచ్చినట్టుంది. కొరటాల శివ మేకింగ్ లో యంగ్ టైగర్ చేస్తున్న దేవర షూటింగ్ కథ కంచికి చేరుతోంది. కేవలం 2 వారాల్లో టాకీ పార్ట్ పూర్తి కాబోతోంది. పెండింగ్ సాంగ్స్ కూడా వచ్చే నెల మొదటి వారంలోగా పూర్తవచ్చట. దీంతో డిసెంబర్లో వెకేషన్ ప్లాన్ చేసుకుంటున్న తారక్ జనవరి నుంచి హిందీ మూవీ వార్ 2 షూటింగ్ తో బిజీ అవుతూనే మళ్లీ మార్చిలో దేవర 2 షూటింగ్ ని ప్యారలల్ గా చేయబోతున్నాడట. దేవర మూవీ పార్ట్ 1 ఏప్రిల్ 5కు వస్తుంటే రెండో భాగం మాత్రం క్రిస్మస్ కి రిలీజ్ చేయాలనేది కొరటాల శివ ఇనిషియల్ ప్లానింగ్ అని తెలుస్తోంది. ఇక మెగా పవర్ స్టార్ తో శంకర్ తీస్తున్న గేమ్ చేంజర్ షూటింగ్ కథ కూడా కంచికి చేరింది. డిసెంబర్ ఎండ్లోగా టాకీ పార్ట్ పూర్తవుతుందట. కియారా అద్వానీ, చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాకు క్రిస్మస్ లోగా గుమ్మడికాయ కొట్టే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అదే జరిగితే జనవరి ఫస్ట్ వీక్ లో బుచ్చిబాబు మేకింగ్ లో చరణ్ చేయాల్సిన సినిమా షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ ఎప్పుడో పూర్తయింది. కానీ ఒక సాంగ్ ని యాడ్ చేసేందుకు షూటింగ్ తో బిజీ అయిన ఫిలిం టీం ప్యాచ్ వర్క్స్ ని కూడా పూర్తి చేసింది. డిసెంబర్ 1కి ట్రైలర్ అంటున్న ఫిలిం టీం వరుసగా 3 పాటల్ని 3 వారాలు విడుదల చేయబోతోంది. మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న గుంటూరు కారం మూవీ షూటింగ్ కూడా పూర్తి కావచ్చుంది. క్లైమాక్స్ పూర్తి చేస్తే ఇక గుమ్మడికాయ కొట్టేయటమే అంటున్నారు. పెండింగ్ పాటల్ని కూడా వచ్చే నెల 12లోగా పూర్తి చేస్తారట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరిశంకర్ తీస్తున్న ఉస్తాద్ 15% తెరకెక్కింది. సుజిత్ మేకింగ్ లో తెరకెక్కుతున్న ఓజీ మాత్రం 75%కి పైగా పూర్తయిందని తెలుస్తోంది. కానీ పొలిటికల్ గా మరో 5 నెలలు పవన్ బిజీగా ఉండే అవకాశం ఉంది కాబట్టి వీటికి గుమ్మడికాయ కొట్టాలంటే వచ్చే ఏడాది సమ్మర్ తర్వాతే అంటున్నారు. పుష్ప టీం కూడా ఈ సినిమా షూటింగ్ కి సాధ్యమైనంత త్వరగానే గుమ్మడికాయ కొట్టే పనిలో ఉంది. జాతర సీన్ నే భారీగా తెరకెక్కిస్తున్న టీం డిసెంబర్ ఎండ్లోగా షూటింగ్ పూర్తి చేసేలా ఉంది. ప్యాచ్ వర్క్స్ జనవరిలో అంటున్నారు. మొత్తానికి కొత్త ఏడాది రాకముందే టాకీ పార్ట్ పూర్తి చేసి ప్యాచ్ వర్క్ ని న్యూ ఇయర్ కి పోస్ట్ పోన్ చేసేలా ఉందట ఫిలిం టీం. సో జనవరిలో దాదాపు ఈ సినిమా షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టే ఛాన్స్ ఉంది. రణబీర్ కపూర్ తో సందీప్ రెడ్డి వంగా తీసిన మూవీ యానిమల్ ప్రెజెంట్ 3వ సాంగ్ తో ప్రమోషనల్ ఎమోషన్ పెంచిన సందీప్ రెడ్డి ప్రీ క్లైమాక్స్ తాలూకా ప్యాచ్ వర్క్ ని ఈ వారమే పూర్తి చేయబోతున్నాడట. ఎప్పుడో పూర్తయిన షూటింగ్ కి ప్యాచ్ వర్క్ తో మళ్లీ శుభం కార్డు చెప్పబోతున్నాడట.